అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయనే వార్తలు అంతర్జాతీయ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై చేపట్టాలని భావించిన సైనిక చర్యలను చివరి నిమిషంలో నిలిపివేసి ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆశావహ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ పరిణామాల ప్రభావం వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లపై కనిపించింది. కొద్ది రోజులుగా యుద్ధ భయాలతో రికార్డు స్థాయిలో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్కు ప్రధాన సూచికగా భావించే బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్క రోజులోనే 5% పైగా క్షీణించాయి. అమెరికా మార్కెట్కు ప్రామాణికంగా ఉండే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $89 స్థాయికి చేరుకోవడం మార్కెట్ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపరిచాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధి భవితవ్యంపై నెలకొన్న అనిశ్చితి చమురు ధరలను అమాంతం పెంచింది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో సరఫరా అయ్యే చమురులో దాదాపు 3వ వంతు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమై హార్ముజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరించారు. ఇదే భయం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు జరపడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.